ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. ఇలాంటి పదాలకి ప్రత్యక్ష ఉదాహరణ భారతదేశ చరిత్ర. ఎన్నో యుద్ధాలు, మరెన్నో దోపిడీలు. అస్తిత్వం మీద దెబ్బ కొట్టినవాడు ఒకడైతే మన భారతదేశ సంపదని కొల్లగొట్టినవాడు ఇంకొకడు. రత్నాలని రాశులుగా పోసి అమ్మిన చరిత్ర కలిగిన అత్యంత ధనిక దేశం మన భారతదేశం. అటువంటి మన భారతదేశ వారసత్వ సంపద ఒకటి ఇప్పుడు పరాయి రాజ్యంలో ఒక అద్దాల మెడలో ప్రదర్శించబడుతుంది. అదే కోహినూర్ వజ్రం. ఇది మనం మర్చిపోయిన మన భారతదేశ వారసత్వ సంపద. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణానదీ తీరంలో కొల్లూరు అనే ఒక గ్రామంలో దొరికిన ఈ వజ్రం బ్రిటన్ రాణి కిరీటంలోకి చేరి ప్రస్తుతం లండన్ మ్యూజియంలో ప్రపంచం యొక్క దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర బొగ్గు గనుల నుంచి బొగ్గు ఎలా అయితే తీస్తున్నామో ఒకప్పుడు ఈ కొల్లూరు ప్రాంతంలో వజ్రాల గనుల నుండి వజ్రాలను ఎలా తీసుకునేవాళ్ళు. ఈ వజ్రాల గనుల నుంచి దొరికిన వజ్రాల వల్లే కుతుబ్ షాహీలు, కాకతీయ రాజులు ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత ధనిక దేశాలుగా మారాయి. ఒకానొక సమయంలో గోల్కొండ సామ్రాజ్యం అంటే వజ్రాలకు పుట్టినిల్లుగా ఉండేది. చాలా మందికి తెలియని ఇంకో విషయం ఏంటంటే ఈ కోహినూర్ వజ్రం ఒకటే కాకుండా వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిన చాలా వజ్రాలు ఈ కొల్లూరు గనుల్లో దొరికినవి. ఉదాహరణకు ఆర్గాన్, నిజాం డైమండ్, రీజన్ డైమండ్, గ్రేట్ మొఘల్ డైమండ్, హోప్ డైమండ్ ఇలాంటి ఎన్నో వజ్రాలకు పుట్టినిల్లు ఈ కొల్లూరు గనులు. ఇవన్నీ ప్రస్తుతం ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్నాయి. 19వ శతాబ్దంలో అప్పటి కలెక్టర్ రాసిన మాన్యువల్ ఆఫ్ ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఇన్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ మద్రాస్ అనే పుస్తకంలో ఈ కొల్లూరు గనుల గురించి, వాటిలో ఉన్న వజ్రాల గురించి చాలా వివరంగా చెప్పారు. అదేవిధంగా కోహినూర్ డైమండ్ ది లెజెండ్ అండ్ ద హిస్టరీ అనే పుస్తకంలో కూడా ఈ కొల్లూరు గనుల గురించి, అక్కడ ఉన్న వజ్రాల గురించి చాలా వివరణ ఉంది. రుద్రమదేవి తెలుగు నేలను పరిపాలిస్తున్న కాలంలో ఇటలీ యాత్రికుడు మార్కో పోలో వచ్చాడు. ఆయన ఓర్గులను సందర్శించి వెళ్ళిన తర్వాత తన ఎక్స్పీరియన్స్ అంతా ఒక పుస్తకంలో రాశాడు. ఆ పుస్తకంలో ఈ కొల్లూరు గనుల గురించి, ఇక్కడ ఉన్న వజ్రాల గురించి చాలా విషయాలను వెల్లడించాడు. ఎంతో మంది ఫ్రెంచ్ యాత్రికులు గోల్కొండ సామ్రాజ్యాన్ని సందర్శించి ఇక్కడున్న గనుల గురించి, ఈ వజ్రాల గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారు. తెలుగు గడ్డపైన కొల్లూరులో దొరికిన ఈ వజ్రం ఎన్నో రాజ్యాలు మారుతూ, ఎంతో మంది రాజుల రక్తాన్ని చూస్తూ చివరికి గోల్కొండకు చేరింది. అప్పట్లో షాజహాన్ తరచుగా గోల్కొండ మీద యుద్ధాలు చేస్తుండేవాడు. ఆయనతో సంధి చేసుకోవడానికి ఈ కోహినూర్ వజ్రాన్ని ఒక ఎరగా వాడుకున్నారు. ఆ సంధి వల్లే ఈ కోహినూర్ వజ్రం గోల్కొండను విడి మొఘలుల దర్బార్కు చేరి నిమలి సింహాసనం మీద ఒక అద్భుతమైన ఆభరణంగా మారింది. కుతుబ్ షాహీల దగ్గర నుంచి మొఘలులు, అక్కడి నుండి నాదిర్ షా, అక్కడి నుండి అహ్మద్ షా, అతని దగ్గర నుండి రంజిత్ సింగ్, ఆ తర్వాత దిలీప్ సింగ్, ఇలా ఎంతో మంది రాజుల చేతులు మారుతూ చివరికి మన దేశాన్ని ఆక్రమించిన బ్రిటిష్ వారి చింతన చేరింది. బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమించడంతో ఈ వజ్రాల గనుల వైభవం పూర్తిగా కనుమరుగైపోయింది. ఎక్కడా కూడా ఒక చిన్న ఆధారం లేకుండా ఇంత గొప్ప వజ్రాల సంపద పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. అయితే ఈ కోహినూర్ వజ్రం ఏ రాజ్యంలో ఉంటే ఆ రాజ్య వైభోగం పదింతలయ్యేది. కానీ ఇంత గొప్పగా చెప్పుకునే ఈ కోహినూర్ వజ్రానికి కూడా ఒక నెగిటివ్ సెంటిమెంట్ ఉంది. ఈ వజ్రాన్ని రాజులు ధరించడం వల్ల పతనమైపోయిన రాజ్యాలు ఎన్నో ఉన్నాయి. అదే సెంటిమెంట్ తో బ్రిటిష్ వాళ్ళు కూడా చాలా తెలివిగా ఈ వజ్రాన్ని బ్రిటన్ రాణి కిరీటంలోకి చేర్చారు. కోహినూర్ వజ్రం సాధారణ వజ్రం కాదు, అది భారతదేశపు భూగర్భంలో దొరికిన మా వారసత్వ సంపద. దాన్ని మాకు ఇచ్చేయండి అంటూ భారతదేశం ఎన్నోసార్లు బ్రిటన్ను కోరింది. కానీ ఇప్పటి వరకు ఇంకా అది లండన్లోనే ఉంది. కోహినూర్ వజ్రం భారతదేశపు సంపద అయితే మనం ఎందుకు దాన్ని తిరిగి తీసుకోలేకపోతున్నాం? ఎందుకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు మన వజ్రం మనం తీసుకోవడానికి అడ్డుపడుతున్నాయి? అంతర్జాతీయ సమాజంలో వీళ్ళ వాదనలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ వజ్రం గురించి ఇండియా ఏం చెప్తుందంటే, బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశం నుండి చాలా సంపదని దోచుకెళ్లారు. అందులో భాగమే ఈ కోహినూర్ వజ్రం. మా సంపదను మాకు ఇచ్చేయండి అన్నది ఇండియా వాదన. ఇక పాకిస్తాన్ విషయం తీసుకుంటే, బ్రిటిష్ వాళ్ళు ఈ కోహినూర్ వజ్రాన్ని తీసుకెళ్లడానికన్నా ముందు అది లాహోర్లో ఉంది, అంటే ఇప్పుడున్న పాకిస్తాన్. కాబట్టి ఆ వజ్రం మా సంపద అన్నది పాకిస్తాన్ వాళ్ళ వాదన. ఎంతో మంది రాజులు, ఎన్నో రాజ్యాలు మారిన ఈ కోహినూర్ వజ్రం ఒకప్పుడు ఆఫ్ఘన్ చక్రవర్తి అహ్మద్ షా చేతుల్లో ఉండేది. ఇది మా రాజవంశానికి చెందిన వజ్రం కాబట్టి మాకు దక్కాలి అన్నది ఆఫ్ఘనిస్తాన్ వాదన. ఇలా అన్ని దేశాలు ఎంతో ట్రై చేసినా కూడా ఇప్పటికీ అది ఎవరికి చెందకుండా ఇంకా లండన్లోనే వాళ్ళ మ్యూజియంలో ఉండడానికి బ్రిటిష్ వాళ్ళు చెప్తున్న కారణం ఏంటో తెలుసా? కోహినూర్ వజ్రం మాది కాదు అన్నది నిజం, కానీ మేము దాన్ని దొంగలించలేదు. ఇండియాకి వ్యాపారం కోసం వెళ్ళినప్పుడు అది మాకు గిఫ్ట్గా వచ్చిన సంపద. మా మీద గౌరవంతో కోహినూర్ వజ్రాన్ని మాకు ఇచ్చారు. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదు అన్నది బ్రిటిష్ వారి వాదన. అయితే ఒక కోహినూర్ వజ్రమే కాదు, భారతదేశానికి సంబంధించిన ఎన్నో విలువైన విగ్రహాలు, ఎంతో విలువైన వస్తువులు నిన్న మొన్నటి వరకు పరాయి దేశాల్లో ఉండేవి. అయితే అందులో కొన్నింటిని భారత్కి తిరిగి తెచ్చుకోగలిగాం. ముఖ్యంగా 11వ శతాబ్దానికి చెందిన నటరాజస్వామి కాంస్య విగ్రహం 2021లో అమెరికా నుంచి తిరిగి తెచ్చుకోగలిగాం. అదేవిధంగా తంజావూరు, మదురై, కాంచి నుంచి ఎన్నో విలువైన విగ్రహాలు, ఎంతో విలువైన వస్తువులు విదేశాలకు తరలించబడ్డాయి. వాటన్నింటినీ అమెరికా, ఆస్ట్రేలియా, యూకే నుంచి తిరిగి తీసుకొచ్చారు. 12వ శతాబ్దానికి చెందిన శివపార్వతుల విగ్రహాన్ని కూడా న్యూయార్క్లోని మెట్ మ్యూజియం నుంచి తిరిగి ఇండియాకి తీసుకొచ్చారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నలంద యూనివర్సిటీలోని బుద్ధ విగ్రహం కూడా జపాన్ మ్యూజియం నుంచి భారత్కు తిరిగి వచ్చింది. ఎంతో విలువైన భారతదేశ వారసత్వపు సంపద, పురాతన గ్రంథాలు ఇంకా కొన్ని విదేశాల్లో ఉండిపోయాయి. వాటిని తిరిగి తెచ్చేందుకు భారత ప్రభుత్వం విదేశాలతో చర్చలు జరుపుతూనే ఉంది.
అలాంటి వారసత్వ సంపదల్లో ఒకటే ఈ కోహినూర్ వజ్రం. కోహినూర్ వజ్రం మన దగ్గర లేకపోవచ్చు, కానీ అది మన దేశపు మట్టి పొరల్ని చించుకుంటూ పుట్టింది అన్నది వాస్తవం. పోరాటం అన్నది భారతీయుడి నైజం. ఎప్పటికైనా సాధించి తీరుతాం. సాధించే వరకు పోరాడి ఎదుగుతాం. జై హింద్. సర్వే జన సుఖినో భవంతు.